అల్లంని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక 1/2 కప్పు ఉండేలా చూసుకోండి. అలాగే సేమ్ క్వాంటిటీ అంటే ఒక 1/2 కప్పు టమాటాలు, ఒక 1/2 కప్పు ఉల్లిపాయలు, ఒక 6-7 చిన్నుల్లిపాయ రెబ్బలు, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకోండి. ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసేసి ఒక అర నిమిషం పాటు ఇవి ఫ్రై చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లం ముక్కల్ని వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. అల్లం బాగా ఎర్రగా వేగే వరకు, ఆ పచ్చివాసన పోయి ఎర్రగా వేగే వరకు వేయించుకొని, ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చిన్నుల్లిపాయల్ని అలాగే ఈ ఎండుమిరపకాయలను కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఈ అల్లం ఎండుమిరపకాయల్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమందికి అల్లం ఫ్లేవర్ కొంచెం తక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎక్కువ నచ్చుతుంది. సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు వీటన్నిటిని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ గోలికాయ సైజ్ అంతా చింతపండుని వేసేసేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము కూడా యాడ్ చేసి 1 నిమిషం అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చింతపండు బెల్లం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి. జస్ట్ 1 నిమిషం వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసి, మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక పూట కోసమే చేస్తూ అప్పటికప్పుడు అయిపోతుంది అంటే చన్నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఇలా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. కొంచెం తాలింపు పెట్టుకుందాము. తాలింపుకు కూడా పెద్దగా ఆర్భాటం ఏం లేదండి, చాలా సింపుల్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని దాంట్లో వేసేసుకోండి. కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇన్స్టెంట్గా చేసుకునే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి.